హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ నేను రివ్యూ చేయబోతున్న సినిమా కలం కవల్. 2 hours 19 minutes రన్ టైమ్ తో మమ్మూటి నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేసిన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఈ సినిమా. జనవరి 16th నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒరిజినల్లీ మలయాళం రిలీజ్ మూవీ, కానీ ఇది తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇది చూసాక పర్సనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది గైస్. మమ్మూటి గారిని బ్రహ్మయుగం తర్వాత మళ్ళీ నెగిటివ్ రోల్ లో చూసిన మూవీ ఇదే. పర్ఫార్మెన్స్ మట్టుకు చాలా పీక్స్ లెవెల్ లో ఉంటుంది. అందుకనే మలయాళం మూవీస్ కానీ తమిళ మూవీస్ కానీ నాకు చాలా ఇష్టం. ఇంకా సుత్తి లేకుండా స్ట్రైట్ గా మూవీ ప్లాట్ లోకి వెళ్దాం. కేరళ అలాగే తమిళనాడు ప్రాంతాల్లో కొంతమంది మిడిల్ ఏజ్డ్ ఉమెన్స్, మ్యారేజ్ ఏజ్ కి వచ్చి పెళ్లి కాని అమ్మాయిలు, డివోర్స్ ఉమెన్స్, ఇంకా మ్యారీడ్ బట్ లోన్లీ ఉమెన్స్, ఇలా ఒక్కొక్కరిగా మిస్టీరియస్లీ మిస్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏమైంది అనేది చిన్న క్లూ కూడా దొరకదు. ఇది మొత్తం కేరళ పోలీసులకి ఒక బిగ్ ఛాలెంజ్ గా మారుతుంది. అప్పుడే కేసులోకి ఎంటర్ అవుతాడు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గొడ్లగోబ జయకృష్ణ వినాయకన్. ఇంకోవైపు ఒక డీసెంట్ ఫ్యామిలీ మ్యాన్ గా స్టాన్లీ దాస్ మమ్మూటి కనిపిస్తాడు. అసలు ఈ విమెన్స్ అందరిని ఎందుకు చంపుతున్నారు, వరుస హత్యలు చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, చివరికి పోలీసులు అతన్ని పట్టుకున్నారా లేదా అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇదే కాన్సెప్ట్ మీద హిందీలో ఒక వెబ్ సిరీస్ ఉంది, అదే దాహద్. ఆ సిరీస్ చూసిన వాళ్ళకి ఇది కొంచెం ఫెమిలియర్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ అది చూడని వాళ్ళకి మాత్రం ఈ సిరీస్ ఒక ప్రాపర్ థ్రిల్లర్ ట్రీట్ ఇస్తుంది. మీరు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఇది డెఫినెట్లీ ఒక గుడ్ చాయిస్ అవుతుంది. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా కావడం స్టోరీకి మెయిన్ స్ట్రాంగ్ పాయింట్ కూడా. ఇంకా రియాలిటీకి తగ్గట్టుగానే నెరేషన్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీతో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వెళ్తుంది. ఈ విషయంలో డైరెక్టర్ జితిన్ కే జోస్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కొన్ని ట్విస్ట్ కూడా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటంటే ఈ మూవీకి మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్. ఇలాంటి ఒక డార్క్ రోల్ ని ఎంచుకోవడం నాకు ఒక కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇప్పుడు బ్రహ్మయోగంలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, కానీ ఆ రోల్ లో కూడా తన సెటిల్డ్ పర్ఫార్మెన్స్, నెరేటివ్ షేడ్స్ తో స్టాన్లీ దాస్ క్యారెక్టర్ కి 100% జస్టిస్ చేశారు. ఇక వినాయకన్ కూడా మంచి రోల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అతని యాక్టింగ్ చాలా న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ రోల్ కి పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడు అనిపిస్తుంది. మిగతా క్యారెక్టర్స్ కూడా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఆల్రెడీ దాహద్ సిరీస్ చూసిన వాళ్ళకు కూడా ఈ సినిమా నెరేషన్ కొంచెం బెటర్ అండ్ మోర్ గ్రిప్పింగ్ గా అనిపిస్తుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. మమ్మూటి స్వయంగా ప్రొడ్యూసర్ కావడంతో ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు. ముజీబ్ మజీద్ ఇచ్చిన మ్యూజిక్, సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ లో పర్ఫెక్ట్లీ వర్క్ అయ్యాయి. ఫైజల్ ఆలీ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ కూడా క్లీన్ అండ్ స్మూత్ గా ఉంటుంది. డైరెక్టర్ జితిన్ కే జోస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ మీద హిందీలో దాహద్ వెబ్ సిరీస్ వచ్చినా కూడా తన స్టోరీ టెల్లింగ్ సాలిడ్ గా ఉంది. మెయిన్ గా తన డ్రైవ్ చేసిన నెరేటివ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఇది ఒక ప్రాపర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను పర్సనల్లీ దాహద్ సిరీస్ చూశాను, అయినా కూడా ఈ మూవీలో స్క్రీన్ ప్లే మరింత టైట్ అండ్ థ్రిల్లింగ్ గా అనిపించింది. మెయిన్ హైలైట్ ఏంటంటే మమ్మూటీస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. నెరేటివ్ కూడా ఆడియన్స్ ని కనెక్ట్ చేసి ఎంగేజ్ చేస్తుంది. మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ముందు చెప్పినట్లుగానే మీరు ఇప్పటికే విజయ్ వర్మ, సోనాక్షి సిన్హా యాక్ట్ చేసిన దాహద్ సిరీస్ చూసి ఉంటే ఈ కాన్సెప్ట్ కొత్తగా అనిపించకపోవచ్చు. ఇండియా ఇన్వెస్టిగేషన్ లో కూడా మిస్సింగ్ ఉమెన్స్ కి సంబంధించిన క్లూ కానీ డెడ్ బాడీస్ కానీ బయట పడకపోవడం కొంచెం లాజిక్ వైజ్ అన్రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అలాగే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే లైట్లీ స్లోగా ఉంటుంది. కాబట్టి దాహద్ చూసిన వాళ్ళకి ఇది మరీ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లా అనిపించకపోవచ్చు, కానీ ఆ వెబ్ సిరీస్ చూడడం వాళ్ళకి మాత్రం ఈ మూవీ మంచి థ్రిల్ మట్టి ఇస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.